ఈ రెసిపీ చాలా డిఫరెంట్ టేస్ట్తో హైలైట్ ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి చిన్నగా కోసి వేసుకుంటే చూడటానికే కాకుండా స్పైసీనెస్ అండ్ టేస్ట్ కూడా పెరుగుద్ది. మరుగుతున్న టైంలోనే నెత్తళ్ళు వేసి ఒక్కసారి మెల్లగా కలుపుకోండి. రైస్తో పేర్ చేసుకొని ఒక్క ముద్ద తింటే. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ పాత్స్. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా అమ్మ మీకోసం ఈ నెత్తళ్ళ కర్రీ చాలా ఈజీగా ఎలా చేయాలో మీకోసం చూపించబోతుంది. ముందు స్టవ్ మీద పాన్ పెట్టుకుని నెత్తర్లను వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకోండి. కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెత్తర్లను ఇప్పుడు మనం బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్తో 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి. మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి చేపలకి పైన ఉన్న వేస్టేజ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. క్లీన్ చేసేసాక ఒక 5 మినిట్స్ వాటర్లో నానబెట్టుకుంటే ఈ ఎండు నెత్తర్లు కొంచెం సాఫ్ట్గా అయ్యి కుక్ చేసినప్పుడు టేస్టీగా బాగుంటుంది. మీరు ఈ నెత్తల కర్రీని ఎప్పుడైనా కుక్ చేశారా? చేసి ఉంటే ఏ విధంగా చేశారో కమెంట్లో చెప్పండి. మన స్టైల్లో ఇలా అదిరిపోయే టేస్టీగా ఉండే నెత్తర్ల కర్రీని కలిసి కుక్ చేద్దాం. ఒక ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్, చిన్న స్పూన్ జీలకర్ర, 2 చిన్నగా కోసిన ఆనియన్స్ వేసి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ ఆనియన్స్ని హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఆనియన్స్లో పచ్చివాసన పోతుంది. ఇప్పుడు చిన్నగా కోసిన 2 పచ్చిమిర్చి వేసి ఆనియన్స్తో కలిపి కుక్ చేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మన ఛానల్లోని ఫుడ్ ఎక్స్ప్లోరేషన్ షార్ట్స్కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈ ఫుడ్ రెసిపీస్ని కూడా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసి కలుపుకోండి. నెక్స్ట్ మనం 1 స్పూన్ పసుపు వేసుకొని స్టిర్ చేసుకుందాం. ఇందులో 3 టమాటాలని చిన్నగా కోసి వేసుకోండి. అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం. ఇలా చిన్నగా టమాటోస్ని కోసి వేస్తే మెత్తగా ఉడికాక కర్రీ తినేటప్పుడు టమాటోస్ తగలకుండా ఉంటాయి. 2 స్పూన్స్ కారం వేసుకోండి. మీకు కర్రీస్ ఎక్కువ స్పైసీగా నచ్చుతుందా లేక మీడియం స్పైసీగా ఉంటే బాగుంటుందా? స్పైసీగా నచ్చితే ఈ ఎమోజీని కమెంట్ చేయండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇలా ఆయిల్ పైకి తేలాక ఈ స్టేజ్లో 1 కప్పు చింతపండు వాటర్ పోసి బాగా కలుపుకోండి. కుక్ చేసుకోవాలి. బాగా మరిగి సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ నానబెట్టుకున్న నెత్తలను వేసి మెల్లగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత క్లోజ్ చేసి కుక్ చేసుకోండి. మూత తీసేటప్పుడు ఈ కర్రీ నుండి వచ్చే స్మెల్ అదిరింది. ఈ గ్రేవీ చాలా చిక్కగా పర్ఫెక్ట్గా అయ్యింది. లాస్ట్లో గరం మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సో ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. ఈ గరం మసాలా కర్రీకి ఇంకా ఈ ఫిష్ ముక్కలకి అంతా పట్టి టేస్ట్ పెరుగుతుంది. 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఫైనల్గా పైన కొత్తిమీర వేస్తే అంతే, పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసాక కలుపుకుంటే కొత్తిమీరలో ఉండే ఆ అరోమా అంతా కర్రీలో కలిసిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫుడీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసి కుక్ చేద్దాం.